అన్న ఈరోజు వీడియో ఎందుకు తీస్తున్నా అంటే రెగ్యులర్గా కస్టమర్స్ వచ్చి అన్న మజ్జిగ అక్కడ చిక్క ఉంది ఇక్కడ చిక్క ఉంది అని చెప్తున్నారు, కానీ అసలు మజ్జిగ ఎందుకు తాగుతున్నాము అనేది అర్థమవుతలేదు. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అన్న మజ్జిగ అనేది దానికి ఒక ఫార్ములా ఉంటుంది, 1:2, 1:3, 1:4 అనేది ఉంటుంది అని ఎంతమందికి చెప్పిన అర్థమవుతలేదు. అందుకే ఈరోజు నేను గూగుల్, చాట్‌జీపీటీ, జెమినీ ఏఐ ఈ మూడుట్లలో చెక్ చేసి కూడా మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తున్నా వీడియో. ఒకసారి మీరు గమనించేది ఏంటంటే, మన మజ్జిగ తాగేది మన బాడీ చల్లదనం కోసం, మన టేస్ట్ కోసం, అంతేగాని ఏదో నేను తాగుతున్నా అంటే తాగుతున్నా అని కాదు. మన ఆయుర్వేదం ప్రకారం కూడా 1:3 or 4 ఉంది. మన కల్చర్నే తగ్గట్టు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కు కనీసం 1:2 చేసుకున్న మజ్జిగ బెటర్ అని నా ఒపీనియన్. దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, చిక్క ఉన్నది మజ్జిగ కాదు, మనం తాగాల్సిన మజ్జిగ వాటర్ శాతం ఎక్కువ ఉండాలి, మన బాడీ లెవెల్కి అది వేడిని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. మళ్ళీ కూల్ ఉండాలి, మరీ ఎక్కువ కూల్ కూడా ఉండాలి, అది మెయిన్. అసలు మనం నిజంగా మజ్జిగ తాగుతున్నామా, మజ్జిగ టేస్ట్ కోసం తాగుతున్నామా, లేకపోతే శరీరంలో చల్లదనం కోసం తాగుతున్నామా, కస్టమర్ని గుంజడానికి మజ్జిగ చిక్క చేస్తున్నామా, లేకపోతే ఎండలకే నచ్చిన కస్టమర్ చల్లదనం కావడానికి మజ్జిగ చేస్తున్నామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించండి. మీరు తాగే మజ్జిగ దేనికోసం తాగుతారు, ఎందుకు తాగుతుర్రు? చల్లదనం కోసం తాగుతుర్రా, లేకపోతే ఏదో చిక్కగా ఉన్నది కదా తాగుతాము మంచిగా ఉన్నది అని తాగుతుర్రా? ఫస్ట్ మీలో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిందే కదా, మీరు కూడా చాట్‌జీపీటీ ఉన్నది, జెమినీ ఏఐ ఉన్నది, గూగుల్ ఉన్నది, అతిపెద్ద సంస్థ గూగుల్ ఉన్నది, దాన్ని అడుగుర్రి. యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి, అందులో కూడా చెక్ చేసుకోరు నేను చెప్పేది తప్ప రైటా అనేది. నేను ఎంతమందికి చెప్తున్నా నాకేం అర్థమవుతలేదు, నా మాట వింటలేదు. ఆడ చిక్కగా ఉన్నది ఈడ చిక్కగా ఉన్నది కాదు స్వామి, మన దగ్గర ఉన్నది పర్ఫెక్ట్ ఉన్నదా లేదా అనేది ఆలోచించుర్రి. టేస్ట్ విషయం కూడా ఒకసారి ఆలోచించుర్రి. ఏదో చిక్కగా ఉన్నదని తాగుడు కాదు. మనకు ఇప్పుడు మనం వేసేది మన బాడీకి అవసరం అవుతుందా, అసలు ఎందుకు వేసినాం అనేది కూడా చూడుర్రి. మేము వేసేది ఏది జీరా అంటే చల్లదనం, వేడిలా చల్లదనం, ఇది ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాం, అది కూడా మీకు అర్థమవుతలేదు. నేను ఇచ్చేది మన మంచి కోసం, నా కస్టమర్లు ఎండలకే నస్తున్నాను ఆలోచించి నేను ఇస్తున్నా. కానీ మీరేమనుకుంటారు, మావాడు చిక్కగా ఇస్తలేడు, మావాడు మంచిగా చేస్తలేడు అని ఆలోచిస్తారు. కానీ మావాడు చిక్కగా ఇస్తలేడు అంటే దానికి ఎందుకు రీజన్ అనేది నేను ఆలోచిస్తలేడు. అదే నాకు బాధ అనిపిస్తుంది. ఒక్కసారి ఆ గూగుల్, జెమినీ ఏఐ, చాట్‌జీపీటీ, యూట్యూబ్ అనేటివి ఉన్నాయి కదా, అవిట్లలో చెక్ చేయండి. అంతే నేను చెప్పేది, ఇంకేం లేదు ఇక.